తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మెడికో డాక్టర్ ప్రియాంక మృతికి నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. జంపేట గాంధీ విగ్రహం వద్ద ప్రియాంకకు నివాళులర్పించిన అనంతరం పోలీస్ కోర్ట్ ఆజాద్ చౌక్ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ క్రమంలోనే ప్రియాంక కుటుంబానికి ప్రభుత్వం ₹1 ఆర్థిక సాయం అందించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు తాటిపాక మధు డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరం వంటి సాంస్కృతిక నగరంలో ఇలాంటి ఘటనలు జరగడం ఆందోళనకరమన్నారు. నగరంలో గంజాయి అక్రమ రవాణా, ముఠాల ఆగడాలను అరికట్టాలని, వాటి వెనుక ఉన్న రాజకీయ సంబంధాలను వెలికితీసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. గంజాయి నియంత్రణపై గతంలో పలుమార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు వినతులిచ్చినా ఆశించిన స్థాయిలో చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. డాక్టర్ ప్రియాంక మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రౌడీజాన్ని అరికట్టాలని తాటిపాక మధు డిమాండ్ చేశారు. ప్రియాంక మృతి ఇంకా రాజమండ్రి వాసులు, ఈ గోదావరి జిల్లా వాసులు ఎవరికి ఇంకా ఊపిరి ఆడతలేరు. నివ్వెరపోయింది రాజమహేంద్రవరం. గోదావరి సెలయేరు ఆగిపోయింది. ఆ గోదావరి తల్లి కోట ఏం చేయలేదు. ఆదికవి నన్నయ్య ఆశ్చర్యపోయారు. కందుకూరి వీరేశలింగం ఏమిటి ఇది, మన రాజమండ్రినా అని కందుకూరి వీరేశలింగం అంటారు. ఏం జరుగుతుంది? చాలా దారుణం. మానవత పోయింది. చిన్న పార్కింగ్ లో చిన్న గొడవకి ఇది ఒక అమాయకురాడు. ఒక డాక్టర్ అంటే మామూలు విషయం కాదు. ఒక నీట్ లో పేస్ అయ్యి ఒక డాక్టర్ చదువుతుంటే ఆవిడ మేధవస్థానం. చాలా బాధపడుతున్నాం. కానీ దీని కారకులు ఎవరు ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే గత 5 ఏళ్ళగా సిపిఐ చెప్తూనే ఉంది, ఈ రాజమండ్రిలో సెకండ్ షో చూసి సినిమాకి ఎవరు వెళ్ళలేరు. కారణం గంజాయి బ్యాచ్, మద్యం. ఇలాంటి గంజాయిని అరికట్టాలని చెప్పి మేము పెద్ద ఎత్తున ధర్నా చేస్తే ఆ గంజాయి బ్యాచ్ వెనకాల రాజకీయ నాయకులు ఉన్నారు, ప్రజాప్రతినిధులు ఉన్నారు, ఎవరి కారణం ఉన్నారు. నేను ఎన్ని చేసినా వాళ్ళు బయటకు వచ్చేస్తున్నారు. ఈ రోజు వాళ్ళు చేసిన వల్ల ఒక డాక్టర్ వచ్చింది. అందుకని డాక్టర్ కుటుంబానికి ₹1 సాయం చేయకొడుతున్నాం. రెండవది గంజాయిని, మద్యంని, గంజాయి రవాణాని తక్షణం అరికట్టాలని కోరుతున్నాం. మూడవది ఆ పాప కుటుంబానికి ₹1 సాయం చేసి దోషుల్ని కఠినంగా శిక్షించినప్పుడే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా భవిష్యత్తులో ఈ సాంస్కృతిక సాహిత్య రాజమండ్రికి మంచి పెరుగుతుందని తెలియజేస్తున్నాం. తాటిపాక మధు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు.